నమస్కారం. ఇప్పుడు సౌదీ అరేబియాకు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మధ్యన జరుగుతున్నటువంటి సంఘర్షణ చూసి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉండవచ్చు. కానీ ఇది మాలాంటి వాళ్ళకి పెద్ద ఆశ్చర్యమైనటువంటి సంఘటనలు ఏమి కావు. కాకపోతే దీనికి మూల కారణం ఏమిటంటే, ఇప్పుడు సౌదీ అరేబియా యమన్ మీద దాడి చేసింది. ఎందుకు చేసిందో అన్నది మనం ఒకవేళ పూర్వ చరిత్రలోకి వెళ్ళినట్లయితే, యమన్కు సౌదీ అరేబియాకు ఉన్నటువంటి శత్రుత్వం అన్నది ఇది ఈనాటిది కాదు. ఇది ఇస్లాం ప్రారంభించక ముందు నుంచి ఉన్నదనే మనం నిశ్చయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కాబా అన్న ఈ కట్టడాన్ని ఆక్రమించడానికి యమన్ నుంచి అబ్రహా అనే ఒక వ్యక్తి ఏనుగుల మీద వచ్చాడన్న సంఘటన గురించిన వివరాలు పురాణ గ్రంథంలోనే లిఖించబడి ఉంది. అలం తర కైఫ ఫఅల రబ్బుక బిఅస్హాబిల్ ఫీల్ అలం యజల్ కైదహుం ఫీ తస్లీల్ وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول అన్న ఈ అధ్యాయం ఒకటి ఉంది ఖురాన్లో. ఈ యమన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఏనుగులపై వచ్చినటువంటి కాబాను ఆక్రమించడానికి వచ్చినటువంటి అక్రమదారులపై అల్లాహు యొక్క సైన్యం పక్షుల నోట్లో రాళ్లను ఇచ్చి, అల్లాహు పక్షుల నోట్లో రాళ్లను ఇచ్చి ఆ సైన్యం ఏనుగులపై వచ్చినటువంటి సైన్యాన్ని తరిమి కొట్టింది అన్న సంఘటన గురించిన వివరాలు. ఇప్పుడు మీరు చెప్తున్నది యమన్కు సౌదీ అరేబియాకు ఉన్నటువంటి ఈ చారిత్రక శత్రుత్వం అన్నది అక్కడి నుంచి ప్రారంభమైంది. అయితే ఇది ఆ కాలఘట్టం నుంచి మనం ఇప్పుడు వచ్చినట్లయితే 90వ దశకంలో యమన్ అన్నది 2 విభాగాలుగా ఉండేది. సౌదర్న్ యమన్, నార్దర్న్ యమన్. వాళ్ళు ఏదో విధంగా ఇద్దరు మళ్ళీ ఒకటయ్యారు 90వ దశకంలో. ఒక 4 సంవత్సరాలేమో ఇద్దరు కలిసి ప్రయాణించేశారు. కానీ హఠాత్తుగా నార్దర్న్ యమన్ ఎక్కువగా పురోగతి సాధిస్తుంది అని మళ్ళీ మేము విడిపోతామని ఇద్దరు మళ్ళీ విడిపోయారు. అయితే 1980 దశకంలోనే వీళ్లకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది, మనం ఇద్దరు సహోదరులం కదా, ఇన్నమల్ మోమిన్ ఇఖ్వా అన్న ఇస్లాం యొక్క నానుడి వాళ్ళకు హఠాత్తుగా గుర్తుకొచ్చి, మన ఇద్దరి మధ్య ఎందుకు పొరపచ్చాలు, ఇద్దరం ఒకటైం అవుదామని 80వ దశకంలోనే ఆలోచించినప్పటికీ అది 1990లో కార్యరూపం దాల్చింది. ఈ నార్దర్న్ యమన్ కు చెందినటువంటి అబ్దుల్లా సాలేను హెడ్ ఆఫ్ ద స్టేట్ గాను, ప్రెసిడెంట్ లాగా అనమాట, అలీ సలీం బెదాయ్ అనే సౌదర్న్ యమన్ కు చెందినటువంటి ఆయనని హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, అంటే ప్రైమ్ మినిస్టర్ లాగా ఇద్దరు కలిసి మనం ఇది ఒకే యమన్ గా, రిపబ్లిక్ ఆఫ్ యమన్ గా ఏర్పాటు చేయబడి కొనసాగింది. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. మళ్ళీ దాదాపుగా 93లోనో 94లోనో ఇద్దరం కలిసి కుదరడం. ఎందుకంటే ఇస్లాం అనేది ఇద్దరు కలిసి ప్రయాణించడం అన్నది అసలు అసాధ్యం. షియాలు సున్నీలను ఇలా వాళ్ళు విడిపోవడమో, లేకపోతే ఒకవేళ సున్నీలే వస్తే దాంట్లో మళ్ళీ వేరే జమాతే ఇస్లాం అని, తబ్లీగ్ అని ఇలా వాళ్ళు ఒక్కొక్కరు బయలుదేరుతూ ఉంటారు. మొత్తం మీద ప్రశాంతంగా ఉండడం అన్నది వాళ్ళ చరిత్రలో లేదది. 90వ దశకంలో ఏకమైన ఇద్దరు హఠాత్తుగా ఉత్తర యమన్ అన్నది పురోగతి సాధించడం, దక్షిణ యమన్ మొత్తం దుస్థితిలోకి విసిరివేయడం అన్నది కూడా జరిగింది. దాని ద్వారా ఇద్దరు మళ్ళీ కలిసి ప్రయాణించడం అన్నది అసాధ్యమని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దక్షిణ యమన్కి చెందినటువంటి వాళ్ళు అమ్మ ఇది ఉత్తర యమన్ మాత్రమే చాలా పురోగతి సాగిస్తుంది, ఇక మనం కలిసి ప్రయాణించడం కుదరదు, కటిఫ్ అని చెప్పి వాళ్ళు ప్రఖ్యాపించారు. అప్పటి నుంచి అది ఒక యుద్ధ వాతావరణం ఏర్పడి 2011 వచ్చే వరకు దాదాపుగా 5-6 లక్షల మంది చనిపోయారు. ఎవరు చంపారు? అక్కడ షియాలు రాలేదు అప్పటి వరకు, ఆర్ఎస్ఎస్ రాలేదు, బీజేపీ రాలేదు, యూదులు రాలేదు.
సున్నీలు మాత్రమే. సున్నీలు ఒకరొకరు చంపుకొని దాదాపు 5 లక్షల మంది చనిపోయారు. ప్రపంచంలో ఎవ్వడు హాహాకారాలు చేయలేదు. 2011 తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇరాన్ గోకడం మొదలు. ఇరాన్ ఏం చేసిందంటే, మనం ఎలాగైనా సరే రంగప్రవేశం చేయాలి, సున్నీలు బాగా పెరిగిపోతున్నారు, వాళ్ళ ప్రాబల్యం పెరిగిపోతుంది, మనం వెనక్కి వెళ్ళిపోతున్నామని ఇరాన్ ఏం చేసిందంటే మెల్లగా ఒక అక్కడ తీవ్రవాదులను, ఇస్లాం మొత్తమే తీవ్రవాదులనే తమ యొక్క తీవ్రవాదులను సృష్టించారు. వాళ్ళు మెల్లమెల్లగా 2014 వచ్చేసరికి చాలా బలం పుంజుకున్నారు. వాళ్ళ పేరే హూతీ. వాళ్ళకు ఇరాన్ డబ్బు రూపంలోనూ ఆయుధాల రూపంలో మొత్తం బలపరిచి వాళ్ళ చేత మొత్తం ఒక ఇరాన్లోని ఒక సింహభాగాన్ని వాళ్ళు ఆక్రమించారు. యమన్ మొత్తానికి వాళ్ళు మొగుడై కూర్చున్నారు. ఇక షియాలు కూడా అక్కడ రంగప్రవేశం చేసేసి, ఒకవైపు ఉత్తర యమన్ దక్షిణ యమన్ జరుగుతున్నప్పుడు ఆ సందు చూసుకొని షియాలు దూరి సింహభాగం యమన్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. హూతీలు మెల్లమెల్లగా ఏం చేశారంటే, సౌదీ అరబ్ వాళ్లకు సరిహద్దులు కాబట్టి సౌదీ అరబ్ను కూడా హూతీలు గోకడం ప్రారంభించారు. ఎందుకంటే షియాల ప్రోద్బలంతో, షియాల సహకారంతో వాళ్ళు అక్కడ ఉనికిలోకి వచ్చారు కాబట్టి షియాలకు సున్నీలకు ఉన్నటువంటి శత్రుత్వం ప్రవక్త వీళ్ళ స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త చనిపోయిన తర్వాత మొదలైనటువంటి ఆ శత్రుత్వం అది బహుశా ఈ భూమి ఉన్నంతకాలం వరకు ఉంటుంది. కాబట్టి సౌదీ అరబ్ను గోకడం ప్రారంభించారు ఇరాన్ యొక్క ప్రోద్బలం. లో ఉన్నటువంటి భూభాగాల్లో ఉన్నటువంటి కొంచెం ఆయిల్ రిఫైనరీలను ఆక్రమించడం, దాన్ని ధ్వంసం చేయడం, ఇలా గోకడం ప్రారంభించారు. సౌదీ అరబ్ చూసి ఊరుకుంటుందా? వాడు ఎదురుతుంది. అయితే గోకింది హూతీలు షియాల ప్రోద్బలంతో గోకారు కాబట్టి సున్నీలందరూ ఏకమయ్యారు. సున్నీలు ఎవరు? సౌదీ అరబ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమాన్, ఇలాంటి ఈ భాగంలో ఉన్నటువంటి ఇస్లామిక్ రాజ్యాలన్నీ ఏకమై 2015లో సౌదీ అరబ్ ఈ హూతీలపై బాంబులు విసిరింది. దెబ్బకు దాదాపుగా ఆ కాలఘట్టంలో 1,00,000 మంది చనిపోయారు. మరి ఇజ్రాయిల్ ప్రతిదాడిలో ఫలస్తీన్లో చనిపోయింది కేవలం 50,000 నుంచి 60,000 మంది. అది కూడా ప్రతిదాడిలో. గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయిల్ సొంతంగా దాడి చేయలేదు, ఇజ్రాయిల్ని ఆక్రమించారు కాబట్టి ప్రతిదాడి చేసి అందులో కేవలం 50,000 60,000 మరణించారు స్వయంకృత అపరాధం వల్ల. దానికి ప్రపంచం మొత్తం మీద హాహాకారాలు మొదలుపెట్టారు. కానీ యమన్ మీద సౌదీ అరబ్ దాడి చేసి దాదాపు 1,00,000 మందిని చంపేసింది. ప్రపంచంలో ఏ ఒక్క సంస్థ మాట్లాడలేదు, ఏ ఒక్క ఇస్లామిక దేశం కాదు కదా, వేరే ఏ దేశము మాట్లాడలేదు. ఎవరికి అసలు చాలా మందికి తెలియనిది. ఇది వీళ్ళ ద్వంద్వ ప్రవృత్తి అంటే ఇది ఇలాగే ఉంటుంది. అయితే ఇజ్రాయిల్ ఇది ప్రతిదాడి చేసింది 2-2.5 సంవత్సరాల్లో 50,000 మంది చనిపోయారు. దానికే ప్రపంచం మొత్తం మీద హాహాకారాలు మొదలయ్యాయి. కానీ ఈ సౌదీ అరబ్ కేవలం 6 నెలల్లో 1,00,000 మందిని చంపేసింది. హూతీలను, షియాలను సహకరిస్తున్నటువంటి వాళ్లను, షియాలను, మొత్తం మీద ఈ హూతీలను. అక్కడ యూదులు లేరు, క్రైస్తవులు లేరు, హిందువులు లేరు, ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఎవ్వరు లేరు. ఎందుకంటే ఏది ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా భారతదేశంలోని ముస్లింలకు అలవాటు ఉంది. ఆర్ఎస్ఎస్ పాపం కేవలం దేశభక్తితో ఈ భారతీయ సంస్కృతిని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఇంతవరకు ఎక్కడ కూడా దాడి చేయనటువంటిది, ఏ ఒక్కరికి హాని చేయనటువంటి ఆ సంస్థ మీద
తీవ్రవాద సంస్థ అని వీళ్ళు ప్రపంచం మొత్తం మీద ప్రచారం చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ప్రపంచంలో ఇంత శాంతి కామకులైనటువంటి వాళ్ళు, ఎందుకంటే నేను స్వయంగా ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది పెద్ద నాయకులను వ్యక్తిగతంగా కలిసినటువంటి ఒక వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కానీ వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ ఎంత సౌమ్యులు, ఎంత శాంతియుతులు అంటే మనం వాళ్ళకంటే కాస్త ఆవేశపరులం. ఇంకా అంతటి శాంతితో ఈ 100 సంవత్సరాలు కొనసాగిస్తున్నటువంటి ఆ సంస్థ మీద, ఎందుకంటే వీళ్లకు ఏదో ఒక విధంగా హిందువుల మీద అపవాదాలు మోసి సింపతి అంటే సానుభూతి సంపాదించుకోవాలి కాబట్టి అలా చేస్తూ ఉంటారు. సరే, అది వేరే విషయం, ఇది మన భారతదేశానికి సంబంధించింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది సౌదీ అరబ్, యుఏఈ, యమన్ గురించి. ఈ సౌదీ అరేబియా హూతీల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వాళ్ళకు కూడా అనిపించింది యమన్ కు మనకు కూడా సరిహద్దులు ఉన్నాయి వీళ్లకు, మరి మనం ఏం చేద్దాం. ఎస్టీసీ, సౌదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంది. అప్పుడు వాళ్ళు కలిసి ఏం చెప్పారంటే, ఇప్పుడు మేము 90వ దశకం కంటే ముందున్నటువంటి డెమోక్రసీని మేము స్థాపిస్తాం, మళ్ళీ శాంతి ఇక్కడ స్థాపించబడుతుంది, మళ్ళీ మేము అందరం కలిసి ప్రయాణం చేస్తాం, అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంటుంది అన్ని అని వీరపలుకులు పలికారు. అప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏం చేసింది, మనం వీళ్లకు సహకరిద్దాం అని వాళ్లకు డబ్బుతోనూ, ఎందుకంటే అక్కడ కూడా చాలా చమురు నిల్వలు ఉన్నాయి యమన్లో, ఆ సరిహద్దుల్లో కూడా. ఆ కారణంగా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏం చేసిందంటే వాళ్లను మెల్లమెల్లగా డబ్బులతో, ఆయుధాలతో సహకరించడం ప్రారంభించింది. 2017 వరకు వాళ్ళు సహకరిస్తూ వచ్చేది ప్రారంభించారు. అప్పుడు అలా సహకరిస్తున్నటువంటి సందర్భంలోనే ఇలా ఇప్పుడు ఈ ఆయుధాలతో కొన్ని ట్రక్కులు వెళ్ళి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క వాహనాలు ఇప్పుడు కొన్ని విస్ఫోటక పదార్థాలు, ఆయుధాలు ఏమో పంపించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. దీన్ని సౌదీ అరేబియాకి ఇది తెలిసింది. సౌదీ అరేబియా ట్రాక్ చేస్తుంది, వీళ్ళకి హెచ్చరించింది కూడా. నువ్వు ఒకరికి చేస్తున్నప్పుడు మేము చేస్తే ఏం పోయిందిలే అని చెప్పి వీళ్ళు చేశారు. కానీ అది అక్కడ చేరుకునే వరకు సౌదీ అరేబియా వేచి ఉండి, అది తన యొక్క స్థానంకి చేరుకున్నప్పుడు బాంబులు పేల్చి మొత్తం కూలింది. సైన్యాన్ని వాళ్ళ అవన్నిటిని వెనక్కి తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇస్లాం యొక్క చరిత్రలో శాంతంగా ఉండడం, స్నేహంగా ఉండడం అన్నది అసలు వాళ్ళ చరిత్రలోనూ ఉండదు, లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ఆ భావజాలమే అలా సృష్టించబడింది. ఆక్రమణలు, ఆయుధాలు, బలవంతం, ఆక్రమించుకోవడం, బానిసల్ని చేసుకోవడం, ఇదే తత్వశాస్త్రం ఆధారంగా నిర్మించబడినటువంటి ఒక భావజాలం కాబట్టి అది ఎక్కడ కూడా ఎవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వదు అనడానికి ఇవన్నీ ఉదాహరణ.